ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియోలో తిరుమల సేవ ఎలా ఉంటుందో చూడబోతున్నాం. లేడీస్కి అండ్ జెంట్స్కి సపరేట్ సేవా సదన్ ఉంటుంది. ఫస్ట్ సేవ అంటే ఏంటి అంటే వాలంటరీ సేవ చేస్తారు, శ్రీవారి సేవ. ఇందులో రకరకాల సేవలు ఉంటాయి, వాటి గురించి ముందు చెప్తాను. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఇలాగ రిసెప్షన్ కౌంటర్ ఉంటుంది. లేడీస్ సేవా సదన్లో ఒక పోలీస్ ఉమెన్ కూర్చొని ఉంటారు. జెంట్స్ సేవా సదన్లో మనం రిజిస్ట్రేషన్, ఐడి కార్డ్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనకి ఏ రోజు ఏ సేవ పడిందో అది కూడా మనకి ఫస్ట్ డే రోజే మెన్స్ సేవా సదన్లో ఇస్తారు. ఫస్ట్ డే రోజు మనకి ఈవినింగ్ 5 o'clockకి అట్లా మనకి ఒక మీటింగ్ ఉంటుంది మెన్స్ సేవా సదన్లో. ఏమేం చేయొచ్చు, ఏం చేయొద్దు అని చెప్తూ ఉంటారు. ఇలా మనకి సేవా సదన్లో ఏమేం చేయొచ్చు, డూస్ అండ్ డోంట్స్ అనేవి ఉంటాయి. ఈ బోర్డులో మనకి టెంపుల్ డ్యూటీస్ పడతాయి కదా, అవి మనకి డ్రా తీసి వేస్తారనమాట. ఎవ్రీడే ఈవినింగ్ చెక్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి క్యూఆర్ కోడ్స్. మన శ్రీవారి సేవా సదన్ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో వాటి గురించి అన్ని క్యూఆర్ కోడ్స్ ఉంటున్నాయి. ఈ క్యూఆర్ కోడ్స్ మనం స్కాన్ చేస్తే మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి చూపిస్తుంది లొకేషన్. ఈ ఫోటో నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇది వచ్చేసి తిరుమల గైడ్ మ్యాప్. ఇది కూడా ఫోటో నేను లింక్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి శ్రీవారి సేవకి ఎలా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనేది టిప్స్ ఉన్నాయి, స్టెప్ వైజ్ ఉన్నాయి. ఇవి కూడా నేను కింద ఫోటో యాడ్ చేస్తాను లింక్లో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. ఇవి మనకి ముఖ్యమైన సూచనలు. అంటే ఏమేం చేయాలి, ఎట్లా ఉండాలి, వారం రోజులు మనకి డ్యూటీలో ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఫోటో కూడా నేను యాడ్ చేస్తాను, చూసి చదివేయండి. ఇలా మనకి సేవా సదన్ ఉమెన్ అండ్ మెన్ దాంట్లో ఉంటాయి. మనం మెన్స్ సేవా సదన్లో వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మనకి సేవా అలాట్మెంట్ ఎక్కడ పడుతుందో ఒక స్లిప్ ఇస్తారు. అలాగే మన ఐడి కార్డ్స్, లడ్డు టోకెన్స్ మనకి ఇస్తారు. ఐడి కార్డ్స్ ఫస్ట్ రోజే ఇచ్చేస్తారు, ఈవినింగ్ వరకు ఇచ్చేస్తారు. లాకర్స్ కూడా ఇస్తారు. లాకర్స్ అలాట్మెంట్కి ఒక స్లిప్ ఇస్తారు. మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ నుంచి లాకర్స్ అలాట్మెంట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ స్లిప్ ఇస్తే మనకి లాకర్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ ఫ్లోర్లో ఏ రూమ్ ఇచ్చారు అని చెప్పేసి చూడొచ్చు. అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకొని ఈవినింగ్ వెళ్ళిపోయి మనం లాకర్స్లో మన సామాన్ పెట్టుకోవచ్చు. మనకి డ్రింకింగ్ ఆర్ఓ ప్యూరిఫైయర్ వాటర్ కూడా ఉంటుంది, అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. రూమ్ ఎలా ఉంటుంది, వాష్రూమ్స్ ఎలా ఉంటాయి, అన్ని ఫొటోస్ మీకు చూపిస్తాను లాస్ట్లో. ఇలా మనకి పైన ట్యాప్స్ అండ్ బకెట్స్ అవన్నీ ఉంటాయి. అక్కడ మనం బట్టలు వాష్ చేసుకోవడానికి ఉంటుంది, బండలు కూడా ఉంటాయి. తర్వాత వాష్ చేసుకొని ఆరేసుకోవడానికి దండాలు కూడా ఉంటాయి. మనం ఏంటంటే మన బట్టలకి ఒక ఐడెంటిటీ లాగా పెట్టుకోవాలి. థ్రెడ్తో కానీ ఏదైనా కుట్టుకుంటే మనకి అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది వచ్చేసి సేవా సదన్ పైనుంచి వ్యూ. వెదర్ కూడా చాలా బాగుంటుంది. శ్రీవారి సేవకి ఎలా బుక్ చేసుకోవాలో స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ మనం క్రోమ్లోకి వెళ్ళి శ్రీవారి సేవ ఆన్లైన్ అని టైప్ చేయాలి. మనకి వచ్చిన ఫస్ట్ లింక్ టైప్ చేస్తే మనకి ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే లాగిన్ అని క్లిక్ చేయండి, లేకపోతే రిజిస్టర్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం వెబ్సైట్లోకి వెళ్ళగానే మనకి కరెంట్ వెయిట్ టైం చూపిస్తుంది. 2 minutes వరకు వెయిట్ చేసి తర్వాత మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయితే లాగిన్ చేయండి, లేకపోతే రిజిస్టర్ చేయండి.
ఇలా రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వండి. మొబైల్ నంబర్, పాస్వర్డ్ అండ్ కింద చూపించిన క్యాప్చా కోడ్ యాడ్ చేసి లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత న్యూ సేవక్స్ని యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ న్యూ సేవక్స్లోకి వెళ్ళి ఇలా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. ఒకవేళ వాళ్ళు ఇంతకుముందు సేవకు వెళ్ళి ఉంటే వాళ్ళ మొబైల్ నెంబర్ లేకపోతే ఆధార్ కార్డ్ నెంబర్ యాడ్ చేసి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. మీరు సేవకి బుక్ చేసుకోవాలంటే ఇలా చూపిస్తుంది. మనకి వెళ్ళిన తర్వాత సేవా సర్వీసెస్లోకి వెళ్ళి జనరల్ సర్వీసెస్ వెళ్ళిన తర్వాత మనకి ఇలా చూపిస్తుంది. లాగిన్ అయ్యి మీరు ఇండివిజువల్గా వెళ్ళాలనుకుంటే ఇండివిజువల్, లేకపోతే గ్రూప్ అనుకుంటే గ్రూప్ రెడీ చేసుకున్న తర్వాత గ్రూప్ అప్లయన్స్ గ్రూప్ నొక్కి మీరు ఏరియా ఆఫ్ సర్వీస్ శ్రీవారి సేవ తిరుమలనా లేకపోతే తిరుపతి ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకొని పెట్టుకోండి. మనకి 7 days మండే, 7 days ట్యూస్డే, 7 days థర్స్డే ఇట్లా చూపిస్తుంటుంది. మనకు అవైలబిలిటీ ఎప్పుడుందో చూస్ చేసుకొని ఓపెన్ చేయగానే వెంటనే బుక్ చేసేసుకోండి. ఫాస్ట్గా బుక్ అయిపోతాయి. వెంటనే చూసుకొని ముందే బుక్ చేసుకుంటే మనకి బుక్ అవుతాయి. ఇలా చూసుకొని మీకు ఏ డేట్స్లో అవైలబుల్ ఉందో చూసి మీరు బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకొని కంటిన్యూ చేసేస్తే మీకు లాస్ట్కి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఇలాగా మీకు బుక్ అయిపోయి ఉంటే ఇలా మీకు నార్మల్ మెసేజ్ వస్తుంది. ఏ రోజు ఎన్ని డేస్ ఎప్పుడు రిపోర్ట్ చేయాలి అనేది మనకి మెన్స్ కోడ్, ఉమెన్ కోడ్, డ్రెస్ చూపిస్తుంది. మనం ప్యాక్ చేసుకోవడానికి ఇవన్నీ సామాన్. ఇది కూడా నేను ఫోటో కింద లింక్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. లగేజ్ అనేది మరీ పెద్ద లగేజ్ కాకుండా మీడియం సైజ్, స్మాల్ సైజ్ లగేజెస్ పెట్టుకుంటే లాకర్స్లో పడతాయి, లేకపోతే పట్టవు. సో మీరు ఒకవేళ లార్జ్ సైజ్ లగేజ్ ఉంటే మీరు లగేజ్కి లాక్స్ వేసుకొని తీసుకువెళ్ళడం బెటర్. హాల్స్లో ఇలా బెడ్స్ ఉంటాయి. మనకి ఇచ్చిన లాకర్ నెంబర్కి బెడ్ నెంబర్ అటాచ్ అయి ఉంటుంది. సో చూసుకొని మన లాకర్, మన బెడ్ చూసుకోవచ్చు. ఇలాంటి సింగిల్ బెడ్స్ ఇప్పుడు తీసేస్తున్నారు, అన్ని డబుల్ బెడ్సే ఉంటున్నాయి. ఇలా లాకర్స్ సైజ్ ఇది. సో చూసుకొని లగేజ్ సైజ్ పెట్టుకోండి. ఇవి వచ్చేసి వాష్రూమ్. హాట్ వాటర్ సపరేట్గా ఉంటాయి, మనకి లోపల కూడా వస్తాయి. వాష్రూమ్స్ ఒక సైడ్, స్నానాలు చేసేది ఒక సైడ్, మధ్యలో బ్రష్ చేసుకోవడానికి, ఫేస్ వాష్ చేసుకోవడానికి ఉంటాయి. ఇది వచ్చేసి ఆరో డ్రింకింగ్ వాటర్, వెళ్ళి మనం వాటర్ తీసుకొని పట్టుకొని తాగొచ్చు. ఇలా మనకి ఈ శ్రీవారి సేవ ఆన్లైన్ పేజ్ ఓపెన్ చేయగానే లేటెస్ట్ అప్డేట్స్ అంటే ఏ మంత్కి సంబంధించిన సేవ ఏ రోజు ఓపెన్ అవుతుంది, ఏ టైంకి ఓపెన్ అవుతుందని మనకి మినిమం 1 week ముందే అప్డేట్ అవుతుంది. దాన్ని బట్టి చూసి మనం బుక్ చేసుకోవాలి. ఇవన్నీ నేను లాస్ట్ టైం సేవకి వెళ్ళినప్పుడు దిగిన పిక్స్. డ్యూటీ పడిన టైం కాకుండా మనకి మిగతా ఫ్రీ టైం ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న టెంపుల్స్, తిరుమల అండ్ తిరుపతి దగ్గరలో ఉన్న టెంపుల్స్ అండ్ విజిటింగ్ ప్లేసెస్ చూసుకోవడానికి మనకి మ్యాక్సిమం 4000 rupees పడుతుంది, ఇంక్లూడింగ్ ట్రైన్ అప్ అండ్ డౌన్ టికెట్ అండ్ ఫుడ్ ఛార్జెస్. దగ్గరలో ఏమేమి టెంపుల్స్ అండ్ విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి అనేది దానిపైన నేను ఇంకొక క్లియర్ వీడియో చేసి పెడతాను. స్టే ట్యూన్డ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.